హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే అరకు టూర్ అయితే వెళ్ళానండి. సో అది ఒక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఖమ్మం నుంచి చెన్నై అయితే రీచ్ అయిపోయిన తర్వాత ఇది చెన్నైలో బ్లాగ్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను అరకుకి అయితే మళ్ళీ అగైన్ సపరేట్ ట్రైన్లో అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారా విండోస్లోనే వాటర్ ఎలా అయితే కనిపిస్తుందో మీకు, అదంతా మంచు అండి. సో మేమైతే మంచి వింటర్లో అయితే వెళ్ళాము. సో అక్కడ ఫుల్ ఫాగ్ అనమాట. అసలు ఇక ఊటీ వెళ్ళినంత ప్రశాంతంగా ఉంది ఆ ఏరియా అయితే. సో మీరే చూస్తున్నారు కదా ఎంత ఫాగ్ ఉందో. సో ఇక్కడ నార్మల్గా మన ప్లేసెస్ కంటే అక్కడ లైక్ ఊటీ కానీ లేదంటే అరకు కానీ ఆ ట్రైబల్స్లో ఇంకా బాగా చలి ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కొండలు, గ్రీనరీ, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మా డెస్టినేషన్ అయితే వచ్చేసాం అరకు. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ డెస్టినేషన్ ఈస్ బొర్ర గుహలు అనమాట. అంటే ఇక్కడికి కిందనే మనకి ట్రావెల్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, కార్లు ఉంటాయి. సో మనకి 7 ప్లేసెస్ కలిపి ఇంత ప్యాక్ అనేసి అమౌంట్ ఉంటుంది. మేమైతే 2000లో అన్ని 7 ప్లేసెస్కి అయితే మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుర్ర గుహలకి అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే మస్తు కూల్గా ఉంటుంది. మనం ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది. అది ఎలా అనేది అసలు ఇమాజినరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బొంగులో చికెన్ అనమాట. సో ఇది ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది యాక్చువల్గా ఈ కుకింగ్ మెథడ్స్ అన్నీ. సో ఇప్పుడు అన్ని చోట్ల రెస్టారెంట్స్లో అయితే చేస్తున్నారు, కానీ యాక్చువల్గా అయితే ఇది అరకు కల్చర్ నుంచి, ట్రైబల్ నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ కూడా అది టేస్ట్ చేసేసాము. సో టేస్ట్ అయితే చాలా బాగుంది బొంగులో చికెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొంచెం అలా రోడ్ సైడ్ వెళ్తుంటే చిన్న కాఫీ షాప్స్, టీ షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ టీ కానీ కాఫీ కానీ అంతా న్యాచురల్గా వాళ్ళు పండించినవే మనకి ఇవన్నీ మేక్ చేస్తూ ఉంటారు రోడ్ సైడ్. చాలామంది టూరిజం వాళ్ళు ఆగి వెయిట్ చేసి కొంచెం ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేస్తూ వెళ్తున్నారనమాట. సో నేను అలా కొంచెం అక్కడ కాఫీ అయితే టేస్ట్ చేశాను. కొన్ని బిర్యానీ రిలేటెడ్ అవైతే థింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము. అసలు ఆ వాటర్ ఫాల్స్ అయితే అబ్బా బాబో ఎంత బాగుందంటే ఆ ప్లేస్. నేను కొన్ని రీల్స్ కూడా షూట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అని చెప్పాను కదా. సో అక్కడైతే ఐ లవ్ అరకు అనేసి అక్కడ అందరూ ఫొటోస్కి అయితే అసలు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ లోపల మ్యూజియంలో కూడా చాలా ఫొటోసే తిరిగాను. అండ్ నెక్స్ట్ షాపింగ్ కూడా చేశాను. ఈ వీడియోస్లో ఏంటంటే నేను అన్నీ మీకు షేర్ చేయలేకపోతున్నాను, వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఓన్లీ కట్ వీడియోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కొన్ని షాపింగ్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మనకి ఈ ట్రైబల్ కల్చరల్ కానీ మ్యారేజెస్ కానీ ఇట్లా ఈ వుడెన్స్తో చాలా అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయి. మన లైక్ ప్రీవియస్ మనం తినే డైట్ కానీ అన్నీ ఉన్నాయి అనమాట. నేను ఇంకా అవేమి షూట్ చేయలేదు, జస్ట్ అదొక్కటే రిమెంబర్ కోసం అయితే తీశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సన్సెట్ అనమాట. దీనికోసం ఎర్లీ మార్నింగ్ 3:30కే మేము స్టార్ట్ అయ్యాము. అది షార్ప్ 4:35 మధ్యలోనే వస్తుందంట. అసలు ఆ చుట్టూ కొండలు, ఎంత చలి ఉందంటే అక్కడ ఎంతమంది టూరిజం వాళ్ళు ఉన్నారో మీరు చెప్తే నమ్మరు. ఫారిన్ నుంచి కూడా వచ్చారనమాట ఇది చూడడానికి. సో ఇది వచ్చేసి 3rd డెస్టినేషన్ అనమాట, సన్సెట్. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ ట్రైబల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. అదంతా లైక్ మ్యూజిక్, డ్యాన్సెస్. అండ్ మనం అక్కడ ఫొటోస్ దిగాలన్నా కానీ ఆ ట్రైబల్ది డ్రెస్ వేర్ చేసుకొని కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. అండ్ మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు దేవిలలో అనమాట. సో భలే సరదాగా అనిపిస్తుంది. బాయ్స్ కూడా చేశారు కానీ ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది. సో వాళ్ళతో పాటు బాయ్స్ కూడా డ్యాన్స్ చేశారు. ఇంకా అదే రోజున అక్కడ సంత జరుగుతుందనమాట. సో మెమరీ కోసం అనేసి అలా తీశాను. బట్ అక్కడ చాలా రీజనబుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ రీజనబుల్, వాళ్ళే పండించి అక్కడ సంతలు అయితే అమ్ముతారనమాట. అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ కానీ బిర్యానీ మసాలాలు కానీ ప్రతి ఐటమ్ అక్కడ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్ అండి. అమ్మ బాబోయ్, అసలు ఈ ప్లేస్ ఎంత
బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఏంటంటే ప్రతి స్టోన్స్ కార్నర్స్ నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా నేను చాలానే రీల్స్ షూట్ చేశాను అండ్ కొన్ని వీడియోస్ కూడా తీశాను. చెప్తున్నాను కదా, అన్నీ నేను పోస్ట్ చేయడం కుదరట్లేదు, బట్ చిన్న చిన్న బిట్స్ అయితే నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాంటి బిట్స్ ఏంటంటే చాలానే ఉన్నాయి. వాటర్ అయితే ప్రతి స్టోన్స్ మధ్యలో వాటర్ వెళ్తూ ఉంటుంది. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు. అండ్ ఆ పార్క్ ఉందండి, అసలు ఎంత నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగుంది. నాకు అది బాగా నచ్చింది అనమాట, చాపడే వాటర్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ అరకు పీనరీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మూవీ షూట్ కూడా జరిగింది అల్లు అర్జున్ది. మీకు తెలిస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం మెటర్నిటీ ఫోటో షూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా చాలానే షూటింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో చూసారు కదా, ఇవన్నీ వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనే మనకి ఒకవేళ స్టే చేయాలంటే కూడా హట్స్ ఉన్నాయన్నమాట. మనం అందులో కూడా స్టే చేయొచ్చు, ఫుడ్ అక్కడే బై చేసుకొని తినొచ్చు అనమాట. ఇదైతే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి క్లైమేట్ మన సైడ్ ఎక్కడా కనిపించదు, ఓన్లీ అరకులో మాత్రమే కనిపిస్తుంది. అదేంటో కానీ సో అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆ ప్లేసెస్ చూస్తే. సో ఇక్కడ వచ్చేసి కొన్ని రీల్స్ షూట్ చేశాను ఇక్కడ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసి కాఫీ ప్యాకెట్స్ అండ్ చెప్పాను కదా, మెయిన్ కాఫీస్, టీస్, ఫిల్టర్ కాఫీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ కానీ, వెనిలా మౌంటైన్స్ కానీ, డోనట్స్ కానీ, బ్రౌనీస్ కానీ అన్నీ ఇక్కడ ఫేమస్ అనమాట ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో. నేను ఇక్కడ చాలానే షాపింగ్ చేశాను, కాఫీ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. చూసారు కదా, అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఎక్కడ అంటే ఓన్లీ ఈ ఫ్యాక్టరీలోనే ఉంటాయి అన్నమాట. సో ఈ బాక్స్ కూడా తీసుకున్నాను ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు టేస్ట్ చేయాలనిపించింది. ఇక్కడ ఒక ఫిల్టర్ కాఫీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ అక్కడ కూడా ఒక బ్రౌనీ ఒకటి ఆర్డర్ చేసుకొని అది కూడా నేను తీసుకున్నాను. నెక్స్ట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, ఎందుకంటే అది అక్కడ న్యాచురల్ చాక్లెట్స్ అనమాట. వాళ్ళే పండించి ఆ చాక్లెట్స్ ఏదైతే ఆ బెర్రీస్ అవన్నీ దే విల్ మేక్ ఏ చాక్లెట్స్ అనమాట. సో న్యాచురల్, ఏది ఒక కెమికల్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చెప్పాను కదా, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకొని అక్కడైతే కొంచెం టేస్ట్ చేశాను. టేస్ట్ వేరే లెవెల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని డోనట్స్ ఉన్నాయి అనమాట. చాక్లెట్ అండ్ వెనిలా మౌంటైన్స్, చాక్లెట్ మౌంటైన్స్ అండ్ బ్రౌనీ. టేస్ట్ చాలా బాగుంది. చెప్పాను కదా వీడియో లెంత్ అవుతుంది అనేసి, ఇంకా అవన్నీ మీకు చూపించట్లేదు, బట్ అవన్నీ నేను టేస్ట్ చేశాను. సో కొన్ని బై చేశాను కూడా, షాప్ చేశాను. కాఫీ ప్యాకెట్స్ అయితే బాగానే తీసుకున్నానండి అక్కడ నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ కాఫీ అయితే టేస్ట్ చేసి అసలు ఫిదా అయిపోయాయి అనమాట. టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఇంకా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఏంటంటే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది కంపేర్ టు మన దగ్గర పోల్చుకుంటే అక్కడ చాలా రీజనబుల్. అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గరే ఈ ట్రీస్ ఏదైతే వాళ్ళే గ్రోన్ చేస్తూ ఉంటారనమాట, అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ కాఫీ మ్యూజియం అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైబల్ వాళ్ళ ఇవన్నీ ఈ చాక్లెట్ చూసారు కదా, చాక్లెట్ సీడ్స్ అంటే వీళ్ళు ఇవన్నీ గ్రో చేసి అక్కడే వీళ్ళు ఇవన్నీ మేక్ చేస్తారనమాట. ప్రతిదీ న్యాచురల్ అనమాట. అంటే మనం ఎప్పుడు చూడని ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. అవి మనం ప్రిక్ చేస్తే ఫైన్ కూడా పే చేయాలి. ఓన్లీ మనం చూడడం వరకే, నో ప్రిక్కింగ్ అనమాట. సో మనకి కొంచెం టేస్ట్కి వాళ్ళు ఫ్రీగానే మనకి చాక్లెట్స్ కూడా ఇస్తారు. మనం టేస్ట్ చేసి ట్రయల్ నెక్స్ట్ మనకి నచ్చిన ఐటమ్స్ అయితే బై చేయొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని షాపింగ్ అయితే చేశాను. అండ్ హోమ్ థింగ్స్ కానీ, కొన్ని జ్యువెలరీస్ కానీ. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అగైన్ ప్రతి షాప్లో అయితే ఒక కాఫీ ప్యాకెట్ కొంటూనే ఉన్నాను. అండ్ బిర్యానీ లీవ్స్, దాచిన చెక్క, టేస్ట్ ఎంత బాగుందో, స్మెల్ కానీ నాకు బాగా నచ్చింది. సో ఇంతటితో నా అరకు ట్రావెల్ అయితే బాయ్ బాయ్ అరకు, అదే చెప్తున్నాను అక్కడ.
సో చాలా ఎంజాయ్ చేశాను. టోటల్ 7 ప్లేసెస్ అయితే నేను విజిట్ చేశాను. నెక్స్ట్ మై డెస్టినేషన్ క్రికెట్ అనమాట. సో ఆ రోజు క్రికెట్ వచ్చేసి టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో దానికైతే నేను అటెండ్ అయ్యాను. నా వన్ ఆఫ్ ది డ్రీమ్ అనమాట ఈ క్రికెట్ దగ్గర నుంచి క్రికెట్ ప్లేయర్స్ని చూడాలనేసి. సో ఆ రోజైతే నెక్స్ట్ నేను ఇది బుక్ చేసుకొని వెళ్ళాను. ఇక్కడ ఎవరో మీరు అబ్జర్వ్ చేశారా, క్యాప్ పెట్టుకుంది రోహిత్ శర్మ అనమాట. ఎన్నిసార్లు పిలిచినా కానీ వాళ్ళు పలకరండి. బట్ మేము రోహిత్ 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 అని పిలుస్తుంటే ఇలా టర్న్ చేశారనమాట హెడ్. నాకైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ కనిపించారు, ఇంకా జైస్వాల్ కానీ బూమ్రా కానీ. నాకు బూమ్రా అంటే చాలా ఇష్టం. ఇక్కడే రోహిత్ శర్మ ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జైస్వాల్ అనమాట. సో తనకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ అట్లీస్ట్ కొంచెం ఇతను రెస్పాన్స్ అన్న ఇస్తాడు, హాయ్ చెప్పడం. కానీ అసలు మిగిలిన వాళ్ళు అయితే అస్సలు చెప్పరు. ఇక్కడైతే ఇతని హెడ్ ఇట్లా పైకి లేపి ఇట్లా హాయ్ చెప్తాడు అనమాట. నాకు భలే అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను అది రియల్ వాయిస్ పెట్టాలి. నెక్స్ట్ బూమ్రా ఆల్సో సెడ్ హాయ్. ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత రిఫ్రెష్మెంట్ కోసం అయితే నేనైతే బీచ్కి వెళ్ళాను. సో నేను కూడా ఇక్కడ 3 బీచెస్కి అయితే విజిట్ చేశాను. రిషికొండ బీచ్ అండ్ భీమ్లీ బీచ్, ఇట్లా ఆర్కే బీచ్, 3 బీచెస్ అయితే చూసాము. సో ఆ ప్లేస్లోనే ఉండిపోవాలనిపించింది. ఎంత ప్రశాంతమైన క్లైమేట్ అంటే వైజాగ్, నిజంగా నీట్నెస్ కానీ ఆ బీచ్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అక్కడ వర్కర్స్ కానీ దాని ఆర్గనైజర్స్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే మనం వెళ్ళే ఏరియా నీట్నెస్ లేదు అని అంటే అస్సలు మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేము. బట్ అక్కడ ఉన్న మేనేజర్స్ కానీ అక్కడ వర్కర్స్ కానీ బాగా నీట్గా, ఈవెన్ ఆ పార్క్ కానీ ఆ సిట్ అవుట్ ఏరియా కానీ అండ్ ఆ మనకి స్నాక్స్ కోసం వెళ్ళినా కూడా ఆ ఏరియా ఎక్కడ మనకి ఇది చెత్త అయితే కనిపించదు. మన దగ్గర పోల్చుకుంటే కంపేర్ టు వైజాగ్ ఇస్ ద వెరీ బెస్ట్ ఏరియా. అండ్ ఆ ఏరియా ఎంత కూల్గా కామ్గా అస్సలు నాకైతే రావాలనిపించలేదు. అరకులో ఎంజాయ్ చేశాను అండ్ నెక్స్ట్ వైజాగ్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఇంతటితో నా వీడియో కంప్లీట్ అయింది. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.